హాయ్ గాయ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వెలిసిన స్వయంభూ అయ్యప్ప స్వామి టెంపుల్కి దర్శించడానికి వెళ్తున్నాం. శ్రీకాకుళం జిల్లా సారవకట మండలం. సో మనం ఇప్పుడు మీకు వెళ్ళే దారిని చూపిస్తాను. సో నాతో ఫాలో అవ్వండి. సో మనం ఇప్పుడు టెంపుల్ని రీచ్ అవ్వాలంటే ఈ మాకివలస విలేజ్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ మాకివలస విలేజ్ అనేది శ్రీకాకుళం నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పెట్రోల్ బంక్ ఉంటుంది. సో ఆ పెట్రోల్ బంక్ కుడివైపు నుంచి ఈ దారి అనేది ఉంటుంది. సో ఆ జంక్షన్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, కేవలం 3 కిలోమీటర్లలో. చూసారు కదా, ఇదిగోండి ఇలాగే టర్నింగ్స్ ఉంటాయి ఎక్కువ. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి పశువులు ఉంటాయి, కోళ్ళు మేకలు ఉంటాయి. ఏమైనా డ్యామేజ్ చేస్తే నష్టపరిహారం ఇవ్వాలి. మనం కోదట్టపల్సి వచ్చాం. ఇప్పుడు కోదట్టపల్సి నుంచి ఇక్కడ 2 వేస్ ఉంటాయి చూడండి, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అంత డిస్టెన్స్ చూద్దాం. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం. ఇంకా 500 మీటర్సే ఉంది. ఈ రోడ్డు పక్కన చిన్న ఏర్ ఒకటి ప్రవహిస్తుంది చూడండి. ఈ ఏరు అలాగా వంశధార నదిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ఇవే అయితే నడిచి వెళ్ళాలి, మనం అలా వెళ్దాం. ఈ రూట్లో అయితే మనం వెహికల్స్ వెళ్ళొచ్చు. ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేస్తాం మనం ఈరోజు. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇదిగోండి కొత్తగా నిర్మిస్తున్నారు. సో ఇది పుట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు అట్లీస్ట్ 4 years అవుతుంది. సో ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయి దశ ఉంది. రండి చూద్దాం. ఇదిగోండి ఈ పుట్ట ఉంది కదా, ఈ పుట్టేనండి స్వామివారి ఇందులోనే వెలిసారు. పుట్టలో ఉన్న విగ్రహాన్ని పక్కనే ఉన్న సన్నిధానంలో ఉంచి పూజలు చేస్తున్నారు చూడండి. చాలా క్లోజ్ నుంచి వీడియో తీస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఈ విగ్రహం పుట్టి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th year రన్నింగ్ లో ఉంది. సో 2020 అక్టోబర్లో ఇది పుట్టిందండి. ఇక్కడ సన్నిధానం కూడా ఉంది. ఎవరైనా స్వాములు వచ్చి మాలధారణ ధరించినప్పుడు ఈ సన్నిధానంలో కూడా ఇక్కడ స్టే చేయవచ్చు. అయితే మొట్టమొదటిగా పుట్టను చూసిన ఆ 2 వ్యక్తుల్ని నేను మీకు తర్వాత చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనకు మొదటి శబరిమల మీకు తెలుసు కేరళలో ఉంటుంది, అండ్ ద్వారపూడి అనేది 2వది ఉంటుంది. సో ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ వెలిసిన ఈ స్వయంభూ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది 3వ శబరిమలగా అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ నిర్మాణం కూడా జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, సో నేను మీకు అది కూడా చూపిస్తాను. మొత్తం చూడండి. సో ప్రస్తుతానికి ఒక లైక్ అయితే చేయండి. మన వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఈ ఆలయం నిర్మించడం పూర్తయిన తర్వాత అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగినప్పుడు ఇక్కడ ఈ హోమంలో కనిపిస్తుంది కదా, ఇక్కడే హోమం జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ చూడండి, ఈ సన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ టెంపుల్ అవుట్లుక్ ఎలా ఉంది చూడండి. సో బయట నుంచి మొత్తం తీస్తున్నాము. సో అవుట్లుక్ ఇలా వ్యూ బాగుంది. ఇది సింహద్వారం అండి, ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. ఇప్పుడు నేను లోపల కూడా వెళ్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అండి మెయిన్ ఆలయం, మెయిన్ టెంపుల్. సో ఇందులోనే స్వామివారిని పెడతారు. టెంపుల్కి లెఫ్ట్లో ఉన్నాయి కదా, ఈ ప్రసాదం కౌంటర్ అండి ఇది. నెక్స్ట్ రైట్లో ఉంది కదా స్వామివారి హుండీ గది అండి, ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను చూడండి. నేను లోపలికి వెళ్తున్నాను. సో కనిపిస్తుంది కదా, అదే అండి. రైట్ సైడ్లో కనిపిస్తున్న చిన్న ఆలయం కుమారస్వామి. లెఫ్ట్లో కనిపిస్తున్న చిన్న ఆలయం గణపతి ఆలయం అండి ఇది.
ఈ ఆలయం మొత్తం రాయితో నిర్మించబడుతుంది. సో ఈ రాయి అనేది తమిళనాడు రాష్ట్రంలో తిరుచి నుంచి తీసుకురావడం జరిగిందండి. సో అక్కడ వాళ్ళకి కాంట్రాక్ట్ గా ఇవ్వడం జరిగింది, ఓన్లీ రాక్ వర్క్స్ కి. మొత్తం 1,90,00,000 రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆలయం గోడల మీద రాతితో చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి చూడండి, సూపర్ గా ఉన్నాయి. కొండ పైనుంచి వ్యూ ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ స్వామివారి ఆకారంలో ఉన్న చెరువుని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఆలయం లెఫ్ట్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా. ప్రధాన ఆలయం గోడలపై ఉన్న బొమ్మలు ఇలా రాయితో చెక్కడం జరిగింది చూడండి, చాలా అందంగా చాలా బాగున్నాయి. ఈ ఆలయం చుట్టూ కూడా ఇలా నిర్మించడమే జరుగుతుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా గణపతి టెంపుల్ అని, అది ఇదేనండి. ఇది కూడా వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా లోపల వర్క్ వద్దంట. ఈ సైడ్ కనిపిస్తుంది కదా ఆ ర్యాంప్ టైప్ లో, సో అదంతా క్యూ కోసమేనండి. అంటే ఫ్లోటింగ్ ఎక్కువయ్యేటప్పుడు ఫ్యూచర్ లో క్యూ అనేది ఉండాలి కదా, సో ఆలయం చుట్టూ అలా క్యూ నిర్మిస్తున్నారంట. నేను మీకు చెరువు చూపిస్తానని చెప్పాను కదా, స్వామి ఆకారంలో ఉంది ఆ చెరువు ఇదేనండి. సో ఆయన కూర్చునే విధంగా ఆకారంలో ఈ చెరువు కూడా అలాగనే ఉంది. సో కొమ్మువలస గ్రామానికి చెందిన హరిబాబు, రామలక్ష్మణ్ ఈ ఇద్దరు 7th August 2020లో చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఆ కోదటపంచ గ్రామ ప్రజలకు చెల్లి చెప్పారు. సో అప్పటి నుంచి ఈయన స్వామివారి పూజలు అందుకోవడం జరుగుతుంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.